దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు చిత్తరువులు అనగా ఆయన యొక్క బిరుదులు. 5వదిగా బోధకుడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు అని మేము ఎరుగుదము. యోహాను సువార్త 3:2 ప్రకారం యేసు ప్రభువును చిత్రీకరించాలంటే మొదట మనకు తోచే రూపము బోధకుడుగానే సువార్తలలో ఆయన బోధకుడిగా అనేక సందర్భంలో వివరించారండి. గలిలయ ప్రాంతమంతా ప్రయాణం చేస్తూ వారి సమాజ మందిరములలో ఆయన బోధిస్తున్నట్లు మత్తయి సువార్త 4:23 మనం చదువుతున్నామండి. ఇది ఇక మత్తయి 5-7 అధ్యాయాల్లోని కొండ మీద ప్రసంగము అద్భుత దృశ్యమాలిక. ఓ సందర్భంలో ఆయన బోధ వినడానికి జనులు తండోపతండాలుగా వస్తే ఆయన సముద్ర తీరంలో దోణిలో నిలబడి ఎన్నో ఉపమానములు బోధించారండి. మత్తయి సువార్త 4:1-2 ప్రకారము. ఈ రకంగా సమాజ మందిరాలు, కొండ ప్రాంతాలు, సరస్సు తీరాలు ఎదురు 7 చర్చలు ఆయన తరగతి గదులుగా మారేవి. నికోదేముతో నూతన జన్మ గూర్చి ప్రస్తావన మధ్యరాత్రిలో జరిగిందండి. స్వయాన సమాజ మందిర బోధకుడు, యూదా మత నాయకుడైన యేసు బోధల్లోని ఔన్నత్యాన్ని, ప్రత్యేకతను గుర్తించి ఆయన దగ్గర నేర్చుకోగలిగినాడండి. ఎంత గొప్ప విషయం కదా! యేసులో మానవాతీత అంశం ఒకటి ఉందని గుర్తించిన నికోదేము, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని అన్నాడండి. ఇక ఆయన సాంఘిక నైతిక విషయం గురించి, ఆరాధన గురించి, జీవ జలాల గురించి బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీతో మాట్లాడడం చూస్తామండి. మనకి తెలుసు. ఆ సందర్భంలో తరగతి గది గోడల్నే కాదు, సామాజిక గోడల్ని అధిగమిస్తూ స్త్రీలతో మాట్లాడడం తప్పు అనే కట్టుబాట్లను, సమరయులతో యూదుల సాంగత్యం చేయకూడదనే సాంఘిక కట్టుబాట్లను ఆయన త్రోసివేశారండి. ఆయన పాఠశాలకు ఎలాంటి హద్దులు, గోడలు లేవు. యేసుప్రభు బోధను విన్నవాళ్ళు అందరిలోనూ కలిగిన ఒక స్పందన ఆయన జ్ఞాన బోధను చూసి విస్మయం చెందడమే. అంతేకాకుండా అధికారంతో బోధిస్తున్నాడని వ్యాఖ్యానించడం గమనిస్తామండి. మత్తయి సువార్త 7:28-29 గెత్సేమనే తోటలో ప్రభువును బంధించినప్పుడు ఆయన ప్రజలలో, నేను ప్రతిదినము సమాజ మందిరములో బోధిస్తున్నాను, మీరు నన్ను అప్పుడు బంధించలేదు. మత్తయి సువార్త 26:55 అన్నారండి. కనుక క్రీస్తులో ప్రాముఖ్యంగా కనిపించే రూపము బోధకుడిదే కదండి. ఆనాటి బోధకులు ఈ రోజున్నట్లు ఆయనకు మైకులు లేవు, తెరలు లేవు, టీవీ, రేడియోలు, ఎలక్ట్రానిక్ సాధనాలు ఏమీ లేవండి. అయినా ఆయన చెప్పిన బోధలు తరతరాలుగా నిలిచి ఉన్నాయి. తన బోధకు సహకారంగా వాడిన దాదాపు 30 ఉపమానాలు అద్భుత బోధన సాధన దృశ్యాలే అండి. ఇంగ్లీష్లో టీచింగ్ విజువల్ ఎయిడ్స్. అవి సామాన్యమైనవి. వాటిని సాధారణ వ్యక్తి కూడా అర్థం చేసుకోగలిగిన మరువజాలనివి అవి. గలిలయలో బోధించిన ఆయన మాటలు గలిలయలోనే ప్రతిధ్వనించకుండా, తరాలు మారినా పాతబడకుండా, కాలానుగుణంగా, కాలాతీతంగా ఉన్నాయండి. ఆయన బోధలు నిత్యత్వానికి సంబంధించిన ఉండడం చేత మిగిలిన అన్ని బోధలు వాటి ముందు పేలవగానే అనిపిస్తూ ఉంటాయి. ఈయన బోధలు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ కూడా ఎంతో అమూల్యమైనవి అండి. మరి అనుసరించదగినవి, మర్చిపోలేనివి, అమూల్యమైనవి కదండి. సువార్తలలోని ఆయన బోధల్లో బలాన్ని మన క్రైస్తవ జీవితానికి ప్రసాదించడం ఒక ప్రత్యేకత అండి. మనము యేసు కాలానికి వెళ్ళలేకపోయిన కాలం ఏమాత్రము వాటిలోని నూతనత్వాన్ని మార్చలేని ఆయన బోధల్లోని అద్భుతం, ఆయన పరిశుద్ధ పరిచర్య, ఆయన యాత్ర సహిత ఉపదేశాలు మనం అర్థం చేసుకోగలం. ఆయన్ని రక్షకుడిగా, ప్రభుగా ఎరిగిన మనకు ఆయన నిజమైన మనకు బోధకుడని గుర్తిస్తామండి. ఆయన దగ్గర అమూల్యమైన సంగతులు ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి. మనము ఆయన దగ్గరికి వెళితే బోధకుడుగా, తండ్రిగా ఒక ఆత్మీయమైన విషయాలు ఎన్నో నేర్పించి మన జీవితాలను చక్కపరిచి మంచి బోధకుడండి. ప్రభువా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధించుము. కీర్తన గ్రంథం 86:11 దావీదు మహారాజు ఈ విధముగా అతను దావీదు మహారాజు ఎప్పుడు కూడా బోధించమని చెబుతూనే ఉంటాడండి. ఆ బోధకు లొంగి, ఆ బోధకు విధేయుడై రాజ్య పరిపాలన చేయించగలిగాడండి. ఆమేన్.